అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అక్క చేతితో చేసిన అల్లం పచ్చడి చూపిస్తూపోతున్నామండి. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. ఈ అల్లం పచ్చడి అనేది ఇడ్లీలోకి, దోశల్లోకి, బజ్జీల్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంతేకాదు, మనకి ఏదన్నా జ్వరం వచ్చి నోటికి ఏం తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు ఈ అల్లం పచ్చడి టిఫిన్లో వేసుకు తింటే మందులు పైత్యం కూడా ఉండదండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకున్నారు. కొంచెం అల్లం ముక్కలు ఎక్కువ వేసుకున్నా తినలేమండి. అందుకని తగినన్ని అల్లం ముక్కలు, అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు. ఈ అల్లం ముక్కలు దోరగా వేయించుకోవాలి. అల్లం ముక్కలు అయితే వేగిపోయి మిక్సీ జార్లో వేసుకున్నారు. వెల్లుల్లి రబ్బలు, చింతపండు అనేది ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నారండి. నానబెట్టిన చింతపండు గుజ్జు, ఆ చింతపండు పులుపు అనేది పులుసు ఉంటుంది కదా, అది తర్వాత నెక్స్ట్ అందులో పోసుకుందాం. జీలకర్ర 1 స్పూన్ అండి. ఏ స్పూన్తో అయితే మనం తీసుకున్నామో మిగతాయి కూడా అదే స్పూన్తో తీసుకోవాలి. చిన్న స్పూన్ అది. మెంతులు 1 స్పూను, అదే స్పూన్తో ఆవాలు, కొంచెం ధనియాలు కూడా వేయించుకుంటున్నారు. నేను వీడియో పెట్టిన కాడి నుంచి, అదే ఛానల్ పెట్టిన కాడి నుంచి మా అక్క ఛానల్ పెట్టావు కదమ్మా, ఒక వంట నేను కూడా చేసి చూపిస్తానని నీ ఛానల్లో పెట్టుకొని హెల్ప్ చేస్తున్నారు. చాలా మట్టుకి మా అక్క వంటలు కూడా అక్కడక్కడ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు వేయించుకున్న ధనియాలు కూడా గిన్నెలో వేసేసుకోవాలండి. వేసేసుకుని శుభ్రంగా మెత్తగా బరకగా మిక్సీ పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుని తగినంత సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, చూసుకుని వేసుకోండి. అలా బరకగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర కూరలో వేసుకునే కారం ఉంటుంది కదా, ఆ కారం కూడా మీరు ఎంత వేసుకుంటారో అంతా వేసుకుని, మనం ఇందాక చింతపండు గుజ్జు వేసాం కదా, ఇప్పుడు దాని పులుసు ఉంటుంది కదా, ఆ పులుసు కూడా ఈ కారంలో వేసేసి, మీరు తగినంత పంచదార వేసుకోండి. పంచదార తినలేని వాళ్ళు పంచదార ప్లేస్లో బెల్లం వేసుకోండి. ఈ కారం వేసుకున్నాక తగినంత పంచదార వేసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా, ఆ పులుసు కూడా ఇందులో పోసేసుకోవాలి. పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టడం చూపించలేకపోయాను.
ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టేసానండి. ఆ మిక్సీ పట్టడం ఒక్కటే మీకు చూపించలేకపోయాను, సారీ. మిక్సీ పట్టేసాం కదా, ఇక్కడ పోపు వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయ, పచ్చెనపప్పు. మా అక్క చేత్తో చేసిన కమ్మనైన టేస్టీ అయిన అల్లం పచ్చడి హెల్త్కి చాలా మంచిది. మాకు అందులోకి గొంతుకులు బాగా గొంతుకు పట్టి గొంతుకులు పూడిపోయి అసలే బాగా. ఇలా ఈ అల్లం పచ్చడి వేసుకుని వేడివేడి ఇడ్లీలో తింటే మందులు పైత్యం కూడా లేదు, చాలా బాగుంది. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం పచ్చడి కూడా అందులో వేసేసుకోవాలి. చూశారు కదా, ఇందాక మిక్సీ పట్టడం ఒకటే స్లిప్ అయింది ఛానల్లో వీడియో. నిజం చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది అల్లం పచ్చడి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఎండుమిరపకాయలు అక్కర్లొద్దు, కారం మీరు కూరలో వేసుకునే కారం ఉంటే సరిపోతుంది, మిగతావన్నీ ఇంట్లో ఉండేవే. మా అక్క చేసిన టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇంకా ముందు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.